భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. जय श्रीराम. श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम आश्रिताभयदातारम आंजनेयं नमाम्यहं. भद्राचल रामचंद्र चरण ध्यानैक मंत्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरकं तद्भक्तावनदीशिताभयगदपाणिद्वयालंकृतं वंदे अभयाञ्जनेयमनिशं सर्वार्थसिद्धिप्रदं. प्रिया भगवद्बन्धुलारा, మార్గశిరమాస బహుళ ద్వాదశి తిథి. ఈరోజు రవి సంక్రమణం, ధనస్సు రాశిలోకి రవి ప్రవేశం, విశేషమైనటువంటి ధనుర్మాసం ఆరంభం. కార్తీక మాసం ఎంత పవిత్రంగా మనం ఆచరిస్తామో ధనస్సు మాసాన్ని కూడాను ఈ 30 రోజులు భగవంతుడిని ఆరాధించి సాక్షాత్తు భగవంతుడిలో అంకితమయ్యేటువంటి దివ్యమైనటువంటి దీక్ష ఈ తిరుప్పావై. భక్తులంతా కూడాను ఎంతో ఆర్తిగా ఎంతో ఆనందంగా పాడుకునే ఆ తిరుప్పావై పాశురాలు వాళ్ళ సాయంకాలం నుంచి ప్రతి ఇంట ప్రతి దేవాలయంలో కూడా ఆరంభమవుతూ ఉన్నాయి. భగవంతుడి యొక్క ఆర్తిని విన్నపాన్ని భక్తుల యొక్క విన్నపాన్ని ఆర్తిని భగవంతుడు విని ఏ విధంగా కరుణిస్తాడు అనే దానికి చక్కటి ఉదాహరణ ఈ తిరుప్పావై వ్రతం. ఇకపోతే భగవంతుడే సాక్షాత్తు మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పుకున్నాడు. వ్రతాలకి, జపాలకి, దానాలకి, హోమాలకన్నిటికీ ఎంతో విశేషమైంది ఈ మార్గశిర మాసం. ఇక మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో రాపత్తుత్సవాల్లో భాగంగా మన అభయాంజనేయ స్వామివారి దేవాలయానికి హనుమత్ వాహనంపై రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతులై వస్తారు. ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ పండుగ, కనుల పండుగ. ఈసారి మనకు 11 జనవరి ఆదివారం 2025 మనకు 2026 11 జనవరి 2026 ఆదివారం వచ్చింది వైభవంగా. భక్తులంతా కూడాను విచ్చేసి రామచంద్రమూర్తిని సీతాలక్ష్మణ సమేతంగా రామాలయాన్ని నుంచి ఎంతో వేడుకగా, ఆనందంగా, వైభవంగా, అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకొద్దాం. అనంతరం మన అభయాంజనేయ స్వామివారి దేవాలయ మంటపం ముందు, రామదూత మంటపం ముందు విశేష అర్చనలు, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. తద్వారా ఆంజనేయ స్వామి కృపయా ద్వారా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. 11 జనవరి 2026 ఆదివారం రోజు మనకు రాపత్తుత్సవం ఉంది వైభవంగా. కనుక భక్తులంతా గమనించి విశేషించి మన ఆలయాన్ని సందర్శించండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి సాక్షాత్తు భద్రాచలాధీశుడు వైకుంఠరాముడు సీతాలక్ష్మణ సమేతులై వస్తారు హనుమద్వాహనంపై. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షణం. ఎక్కడెక్కడ రామనామం వినపడుతుందో అక్కడక్కడ నీళ్లు నిండిన కన్నులతో బాష్పము, అంజలి ముద్రతో బాష్పములు అంటే కన్నీళ్లు గారుతూ ఉంటాడట ఆంజనేయ స్వామి. అదే ఆంజనేయ స్వామి ఆలయానికి సాక్షాత్ రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం, ఆ అనుగ్రహం కూడా వర్ణనాతీతం. ఆ అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అవుదాం. కనుక భక్తులంతా దంపతి సమేతంగా, కుటుంబ సమేతంగా, బంధువులకు కూడా చెప్పండి. అందరూ కూడా వచ్చి ఎంతగా వేడుకగా ఈ పండుగని మనం పూర్తి చేసుకుందాం. జై శ్రీరామ్.